3వ అధ్యాయం, క్షమించండి, 21వ అధ్యాయం 3వ వచనం. రెవల్యూషన్స్ చాప్టర్ 21 verse 3. प्रकाशित पुस्तक 21वां अध्याय 3रा आयत को हम पढ़ेंगे. राइट. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదొక్కసారి మీ కుడి చేయి పైకెత్తండి, పిడికిలు గట్టిగా బిగించండి, ఆనందకరమైన స్వరాలతో నా వెనుక మీరు ఈ మాటలు చెప్పండి. దేవుని నివాసము మాతో కూడా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇది మీ ప్రక్క వారికి షేకండ్ ఇచ్చి సంతోషంగా చెప్పండి, గాడ్ ఇస్ విత్ యు. ఇరుగు వారికి పొరుగు వారికి సంతోషంగా చెప్పండి. మీరు చెప్పే ఆ మాటల వలన వారి గుండెల్లో ఉన్న దుఃఖము బాధ క్షణాల్లో ఎగిరిపోవాలా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. దేవుడు మనతో నివాసము చేయగోరుచున్నాడు. ఆయన మనతో ఉండాలని ఆశపడుచున్న దేవుడు ఆయన. స్తోత్రం. వినడానికి చాలా ఇంపుగా ఉంది కదా. అసలు మాట్లాడుతుంటే దానిలో ఉన్న ఆనందము, దానిలో ఉన్న వైభవం కూడా అర్థమవుతుంది కదా. స్తోత్రం. ఆశ్చర్యం చెప్పన, పరలోకములో ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించి తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరు, దేని కొరకు? కారణం ఏంటి? మనతో సహవాసం. మనతో అని చెప్పడం కన్నా ఏకవచనం చెప్పండి, నాతో సహవాసం చేయడం. చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మరో మాట చెప్పనా, మనము పలికినంత సులువు కాదు దేవుడు మనతో నివాసం చేయడం. ప్రైజ్ ది లార్డ్. నాట్ దట్ ఈజీ. అద్భుతం చెప్పనా, మొత్తం సౌలు చచ్చిపోయాడు, కుటుంబం చచ్చిపోయింది, అందరూ చచ్చిపోయారు. సౌలు కుమారుడైన యోనాతాను కూడా ఆ యుద్ధంలో దిక్కుమాలిన సౌలు చచ్చిపోయాడు. కొన్నిసార్లు నాకు ప్రశ్న, దావీదుకు ప్రాణ స్నేహితుడే కదా, ఎందుకు యోనాతాను బ్రతకలేకపోయాడు? దావీదుకు ప్రాణ స్నేహితుడైనా సౌలుతో సహవాసాన్ని మాన్పుకోలేకపోయాడు కనుక చావాల్సి వచ్చింది. స్తోత్రం. తన తండ్రి అన్యాయం చేస్తున్నాడన్న విషయం తెలిసినా కూడా సౌలును విడిచిపెట్టలేకపోయాడు కాబట్టి చచ్చిపోయాడు. నేను అంటాను, ఒకవేళ యోనాతాను వాళ్ళ నాన్నగారు చేస్తున్న అన్యాయాలు గుర్తించి తెలుసుకున్నాడు కాబట్టి విషయాలన్నీ దావీదు చెప్పేవాడుగా. అది తెలిసిన తర్వాత కూడా ఒకవేళ యోనాతాను తన సహవాసాన్ని విడిచిపెట్టి ఉండుంటే ఖచ్చితంగా బ్రతికి ఉండేవాడు. అయితే దావీదుతో సహవాసం చేసిన సౌలును విడిచిపెట్టలేకపోయాడు కాబట్టి దిక్కుమాలిన సౌలు చచ్చిపోయాడు. పాట ఏంటో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి రావడం సరిపోదు, మనము పాత జీవితాన్ని విడిచిపెట్టేటప్పుడే మనం బ్రతుకుతాం. పాతదైన ఏది మనలో ఉన్నా, పరమగీతములో క్షమించండి, ప్రసంగి పుస్తకంలో అంటాడు, కొత్త తిత్తులో పాత రసమును పోయారు. కొత్త తిత్తుల్లో పాత రసమును కొత్త తిత్తుల్లో పోయారు, కొత్త రసమును పాత తిత్తుల్లో పోయారు. కొత్త బట్టకు పాత మాసిక వేయరు, పాత బట్టకు కొత్త మాసిక వేయరు. స్తోత్రం. వింటున్నారా? అలాగే మన జీవితాలు కూడా మార్పు చెందకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. యేసు ప్రభు నమ్మిన, బాప్తిసం తీసుకున్న, రక్షణ పొందుకున్న, పరిశుద్ధాత్మను పొందుకున్న, ఆత్మీయ జీవితంలో వైరాగ్యము కలిగిన సమూహముగా పిలవబడిన, ఎంచబడిన, ఎంత గుర్తింపు పొందినా పాతదైన దానిని విడిచిపెట్టి రాగలిగిన వాడే బ్రతుకుతాడు. స్తోత్రం. మొత్తానికి పాయింట్ అది కాదు. మరి ప్రభు